ఓయో రూమ్ గురించి మీరు బాగా వినే ఉంటారు, చాలా ఫేమస్. కానీ ఓయో రూమ్లో మనకి తెలియకుండా ఒక ముఖ్య అతిథి వచ్చిందనుకో, ఆ ముఖ్య అతిథిని చూసి సెకండ్ ఇవ్వకుండా బేర్ మన ఊరికి పారిపోయామనుకో ఎలా అనిపిస్తుంది? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ మధ్య జరిగింది, అది మీకు తెలియజేసుకుంటారు. రాజస్థాన్లో జైపూర్లో ఉన్నటువంటి ఒక హెరిటేజ్ హోటల్ ఓయోకి రిలేటెడ్గా ఉంది. అయితే ఒక జంట జాయ్గా ఎంజాయ్ చేయడానికి రాజస్థాన్కి వచ్చారు. పగలంతా శుభ్రంగా తిరిగి వచ్చారు, ఎన్నో మధుర అనుభూతులు పొందారు. ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ రాత్రి రూమ్లోకి వెళ్ళి సేద తీరుదామని రావడం జరిగింది. అయితే వారికి అనుకోకుండా ఒక పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే వాళ్ళు అలా ఓయో రూమ్ గేట్లు ఇలా ఎంట్రీ చేయగానే వాళ్ళకి ఏదో అలికిల్లాగా అనిపించిందంట. సరేలే ఏదోలే అని చెప్పి వాళ్ళు అలసిపోయి ఉన్నారు, ఇక వేరే ఆలోచనలో ఏమున్నారు, మీకు తెలుసు నాకు తెలుసు ఓయో రూమ్ అంటే ఏంటో. సో అలా రూమ్లోకి వెళ్ళిపోయి అలా సెదదురుతున్న టైంలో వాళ్ళకి మూడో వ్యక్తి దగ్గర నుంచి సౌండ్లు వచ్చినట్టుగా వచ్చేసరికి డౌట్ వచ్చి లైట్ ఆన్ చేసి చూడగా అలా మెరుస్తున్న రెండు కళ్ళు, అలా మెరుస్తున్న ఒక కూర పళ్ళు కనబడ్డాయి. అంటే ఏంట్రా బాబు అని కళ్ళెప్ప చెప్పి చూసేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి పెద్దగా ఒక మంచి చిరుతపులి వాళ్ళ ఎదురుగా కూర్చొని కనబడింది. దెబ్బకి బట్టలు ఎక్కడికక్కడ చదువుకొని కుయ్యో మొర్రో అనుకుంటూ దబదబా అని బయట కురుకొచ్చి ఆ స్టాఫ్కి చెప్పడం జరిగింది ఆ కపుల్స్. అయితే ఆ స్టాఫ్ కూడా ఏదో కట్టుకథ చెప్తున్నారులే వీళ్ళు అనుకున్నారు. కానీ వీరు అది కాదురా మహాప్రభు, అక్కడ నిజంగానే చిరుతపులి వచ్చింది, కావాలంటే మీరు వచ్చి చూడండి అని వేడుకోగా ఆ సిబ్బంది వచ్చి అలా కిటికీలోంచి కొంచెం తెరవగానే ఒక చిన్న చిరుతపులి పుడుక్కుమని ఎగిరి ఆ విండోలోంచి ఆ సిబ్బంది పైకి దునకడానికి ట్రై చేసింది. అది చూసి ఆ సిబ్బంది హడలిపోయారు. ఇది నిజంగా జరిగినటువంటి వింత సంఘటన. అవును, రాజస్థాన్లో కొంత మారుమూల ప్రాంతాలలో అక్కడక్కడ అడవి ఉన్న ప్రాంతాలలో పులుల సంచారం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ వీడియో మనకి తలుపుకున్న ట్విట్టర్లో వచ్చింది. ఈ వీడియోని ఇప్పటికీ చాలామంది వీక్షకులు చూశారు, మీరు కూడా చూసేయండి. అలాగే ఇలాంటి వింత అనుభవాలు మీరు కూడా ఎదుర్కొన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్.